ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్ దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడి దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది, రెండోది మంచం పైన, మూడవది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్ లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల. అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు.
కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు 7వ పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది. వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేళ్ళు పొట్టని కోసింది. పైనే ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఇవేమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో! చాలా అరిచింది. కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. అందరూ గంతులు వేశారు.
ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. కొత్త సంవత్సరం సాయంత్రం అందరూ అక్కడ ఇక్కడ తిరుగుతూ సంబరాలు జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భయంకరమైన ముసలివాడు విచిత్రంగా కనిపిస్తుంటే మిస్టర్ స్క్రూజ్ తన ఆఫీస్ కిటికీ నుండి బయటికి చూశాడు. ఏమిటి పిచ్చితనం? ఇంత చలిలో వీళ్ళంతా ఎలా బయటికి తిరుగుతున్నారు? నాకు ఈ కొత్త సంవత్సరం అంటేనే చిరాకు. మిస్టర్ స్క్రూజ్ తన కుర్చీలో కూర్చుని ఎవరి నుండి తనకు డబ్బు దొరుకుతుందో అలాంటి వారందరినీ గమనిస్తున్నాడు. సందేహిస్తూ అతని సేవకుడు అతని వద్దకు వచ్చాడు. నేను ఈ రోజు కాస్త త్వరగా వెళ్ళడం వీలవుతుందా? ఈ రోజు కొత్త సంవత్సరం సంబరాలు కదా, నేను మా అబ్బాయికి బహుమతి కూడా కొనాలి. వద్దు, నువ్వు వెళ్ళలేవు. బహుమతి కొనాలా? వెళ్ళి పని చేసుకో. ఇంత ఆఖరి నిమిషం వరకు ఎందుకు కొనలేదు? ముందే కొనుక్కొని ఉండాల్సింది కదా. ఎంతో ఉదాసీనతో అతను సహాయకుడు పని చేయడానికి వెనక్కి వెళ్ళాడు. అదే క్షణంలో తలుపు ఎవరో తట్టారు. అతనిలాగానే విచిత్రంగా కనిపించే కుక్క తలుపు దగ్గర అరుస్తోంది. మిస్టర్ స్క్రూజ్ సహాయకుడు తలుపు తెరిచాడు. అతని చిన్న మేనలుడు కలవడానికి వచ్చాడు. అతన్ని కొత్త సంవత్సరానికి డిన్నర్కి పిలిచాడు. కానీ మిస్టర్ స్క్రూజ్కి కొత్త సంవత్సరం జరుపుకోవడం ఇష్టం కాదు. ఆయన ఇదంతా వెర్రితనం అని అంటాడు. అందుకే ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఆయన వెళ్ళడానికి నిరాకరించాడు. ఆయన మేనల్లుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ల తలుపుని మళ్ళీ ఎవరో తట్టారు. ఓ, ఇప్పుడు ఏమిటి? నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను పని చెయ్యాలి. ఈసారి ఇద్దరూ లోపలికి వచ్చారు. వాళ్ళు అనాథలకు కొంత డబ్బు సహాయం చేస్తారా అని అడిగారు. మిస్టర్ స్క్రూజ్ వాళ్ళకి డబ్బివ్వడానికి నిరాకరించాడు. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మరేదైనా ఇల్లు చూసుకోండి. నా దగ్గర రోడ్డుపై విసరడానికి డబ్బులు లేవు. ఎంతో ఉదాసీనంగా వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం మిస్టర్ స్క్రూజ్ ఇంటికి వెళ్ళాడు. ఆయన పైజామా వేసుకున్నారు, సోఫాలో కూర్చున్నారు. అదే క్షణం ఏదో విచిత్రమైన శబ్దం రాసాగింది. తలుపు కిటికీలు వాటంతట అవే తెరుచుకుని మూసుకుంటున్నాయి. తలుపుల నుండి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. 4 వైపుల నుండి విచిత్రమైన శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. కుక్క మళ్ళీ ఓసారి ఏడవడం మొదలెట్టింది. ముందుగా మిస్టర్ స్క్రూజ్ ఆ వైపు ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఉన్నట్టుండి ఆయన ఎదురుగా ఒక భూతం కనిపించింది. మిస్టర్ స్క్రూజ్ తన మొత్తం జీవితంలో ఇంతలా ఎప్పుడూ భయపడలేదు. ఆ భూతం ఆయన ఆఫీసులో ఒక మిత్రునిది. ఆయన ఈ మధ్యే మరణించాడు. ఎంతో కష్టం మీద మిస్టర్ స్క్రూజ్ మాట్లాడాడు. నువ్వా? ఇదెలా సాధ్యమైంది? నువ్వు చనిపోయావు కదా. వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలి, నేను ఏ తప్పు చెయ్యలేదు. భూతం చేతులు కాళ్ళు సంకెళ్లతో బంధింపబడి ఉన్నాయి. భూతం మిస్టర్ స్క్రూజ్కి ఇలా చెప్పాడు. అతని స్వార్థం పేరాస వల్ల తనకి శిక్ష పడిందని, దానికి సంకెళ్లతోనే మొత్తం ప్రపంచం అంతా తిరగాలని. అందుకే అది మిస్టర్ స్క్రూజ్ని హెచ్చరించడానికి వచ్చాడు. అలాంటి పొరపాటు చేయవద్దని. నువ్వు వెళ్ళు, నువ్వు నాకేమి చెప్పద్దు. నువ్వు చచ్చిపోయావు. వెళ్ళు, నీ కర్మను అనుభవించు. అలా అయితే సరే, నేను నిన్ను హెచ్చరించడానికే వచ్చాను. ఇంకా 3 భూతాలు నిన్ను కలవడానికి వస్తాయి. అందులో ఒకటి నీకు నీ గతాన్ని చూపిస్తుంది, ఇంకొకటి నీ వర్తమానాన్ని చూపిస్తుంది, మరి చివరి భూతం నిన్ను నీ యొక్క భవిష్యత్తును చూపిస్తుంది. మిస్టర్ స్క్రూజ్ అసలు అక్కడ ఏమీ జరగనట్టుగానే ప్రవర్తించాడు. అలా అతను మంచం మీద పడుకున్నాడు. అప్పుడే ఆయనకి ఒక ప్రకాశం కనిపించింది. మిస్టర్ స్క్రూజ్ కళ్ళు తెరవగానే ఆయనకి ఒక చిన్నపిల్లవాడి భూతం కనిపించింది. ఇది క్రితం ఏడాది కొత్త సంవత్సరం భూతం. మిస్టర్ స్క్రూజ్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మనం ఒక చిన్న యాత్ర చేయడానికి వెడదాం. ఇది ఏమిటి జరుగుతోంది? నాకెవరైనా సహాయం చేయండి. భూతం మిస్టర్ స్క్రూజ్కి తన చిన్నప్పటి రోజుల్లోకి తీసుకెళ్ళింది. అక్కడ మిస్టర్ స్క్రూజ్ ఒక చిన్నపిల్లాడి రూపంలో ఉన్నాడు. స్కూల్లో తన మిత్రునితో క్రిస్మస్ ట్రీని తయారు చేసేవాడు.
పిల్లలు బోలెడు సంబరాలు చేసేవారు. మీరు పిల్లలకు చెప్పచ్చు, మిస్టర్ స్క్రూస్ చాలా సంతోషంగా ఉన్నారని. తర్వాత భూతం ఆయన్ని వాళ్ళ యజమాని ఇంటికి తీసుకుని వెళ్ళింది. అక్కడ అతను యువకుడుగా ఉన్నాడు. అందరూ తమ యజమానికి వారి కుటుంబంతో ఎంతో చక్కటి సమయాన్ని గడిపేవారు. మిస్టర్ స్క్రూస్ భార్య కూడా అక్కడ ఉంది. ఆమె వారందరితో కలిసి నృత్యం చేస్తోంది. చివరికి భూతం వాళ్ళని మరో కొత్త సంవత్సరానికి తీసుకెళ్ళింది. భూతకాలంలో జరిగింది. కానీ ఆ తర్వాత భూతకాలంలో అతని భార్య ఏడవసాగింది. మనం ఎంత ఆనందించామో అన్నదానికంటే మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారు, నన్నెంత ప్రేమించారు. కానీ ఇప్పుడు మీకు డబ్బంటేనే ప్రేమ. మీ జీవితంలో నాకు ఏమాత్రం చోటు లేదనిపిస్తోంది. దీన్ని ఇంకా చూడడం ఇష్టం లేనందున మిస్టర్ స్క్రూస్ భూతానికి వెనక్కి వెడదామని చెప్పాడు. అంతే, ఉన్నట్టుండి తన ఇంట్లో ఉన్నాడు. ఈసారి ఒక విశాలమైన పచ్చరంగు భూతం అతని ఎదురుగా వచ్చింది. ఇప్పుడు మిస్టర్ స్క్రూస్ ఇంకా కంగారు పడ్డాడు. ఇది ఈ సంవత్సరం భూతం. రా నాతో రా, చూద్దాం ఈ కొత్త సంవత్సరంలో ఏం జరుగుతోందో. పచ్చభూతం ఏదైనా చెప్పే కంటే ముందే ఆయన స్వయంగా దానికి సాయం చేయడానికి ఇంట్లో ఉన్నారు. ఆయనకి దగ్గరగా ఇంట్లో ఎంతో సాధారణ డిన్నర్ టేబుల్ ఉంది. మిస్టర్ స్క్రూస్కి అనిపించింది అతని కుటుంబంలో ప్రతి ఒక్కరూ అతనిని అసహించుకుంటున్నారని. కానీ చూడగానే ఎవరూ అలా మాట్లాడలేదు. అతని సేవకుడు నిలబడి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. నాకు పని చేసే అవకాశం ఇచ్చినందుకు, ఇంకా సమయానికి జీతాన్ని ఇచ్చినందుకు నేను మిస్టర్ స్క్రూస్కి ఎంతో రుణపడి ఉన్నాను. ఈరోజు ఆయన కారణం వల్లనే మనం భోజనం చేయగలుగుతున్నాం. మిస్టర్ స్క్రూస్ తన సహాయానికి ప్రతి సందర్భంలోనూ ఎంతో బాధపడేలా వ్యవహరించినా అతను ఎంతో కృతజ్ఞత చూపుతున్నాడు. ఇది స్క్రూస్కి ఎంతో ఆశ్చర్యపరిచింది. తర్వాత అతనికి సహాయకుడి అనారోగ్యపు కొడుకుని చూశాడు. పిల్లాడు టేబుల్ పైన మూలలో ఒక వీల్ చైర్లో కూర్చున్నాడు. సన్నగా రివటలా అనారోగ్యంతో ఉన్నాడు. మిస్టర్ స్క్రూస్ పిల్లాడిని చూశాక ఎంతో బాధపడ్డాడు. ఈ పిల్లవాడు ఎంతో అనారోగ్యంతో ఉన్నాడు, వీడి వద్ద ఎక్కువ సమయం కూడా లేదు. ఇది విన్న తర్వాత మిస్టర్ స్క్రూస్ ఉదాసీనత మరింత పెరిగింది. ఆ తర్వాత భూతం అతని తన మేనలుడి ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ కుటుంబం భోజనం తింటున్న సమయం. భలే సరదాగా ఉన్నారు. ఒక ఖాళీ సీట్ కూడా ఉంది, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా. ఈ రోజు మనతో పాటు అంకుల్ కూడా అంటే ఎంత బాగుంది. మిస్టర్ స్క్రూజ్ ఇదంతా చూస్తాడనుకోలేదు. ఆయన ఎప్పుడు ఇదే అనుకున్నాడు, కుటుంబం తనంటే ఇష్టపడదని. అదే సమయంలో భూతం ఆయనకి చెప్పింది అతను చనిపోయే సమయం వచ్చిందని. అతని జాకెట్ లోపల ఇద్దరు పిల్లల్ని చూశాడు. ఒక పిల్లాడు, ఒక పిల్ల ఉన్నారు. ఆయన సన్నగా రివటలా ఉన్న శరీరం, ఇంకా భయంకరమైన మొహంతో అతనికి వాళ్ళ పిల్లల్లా కాకుండా రెండు కంకాళాలు పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పిల్లవాళ్ళని జాగ్రత్తగా చూడు. వీళ్ళకు అత్యాశ, చెడు సాహసం ఉన్న వాళ్లకు అధికారం చెలాయిస్తారు. నీ మరణించే సమయాన ఈ అబ్బాయి మీద దృష్టి ఎక్కువగా ఉంచు. విశాలమైన పచ్చభూతాన్ని కూడా మాయమైపోయింది. మిస్టర్ స్క్రూజ్కి అర్థం కాలేదు భూతాలు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయో. కాని ఉన్నట్టుండి గడియారం శబ్దం విని ఆశ్చర్యపోయాడు. అది అర్ధరాత్రి సమయం. ఈసారి అతని ఎదురుగా ఒక ముదురుగా భయంకరమైన భూతం వచ్చింది. ఇది అతని భవిష్యత్తు భూతం. ఈ భూతం మిస్టర్ స్క్రూజ్ యొక్క అంతిమ సంస్కారానికి తీసుకెళ్ళింది. అందరూ శ్మశానానికి తన శవం ముందు చేరి ఉన్నారు. మిస్టర్ స్క్రూజ్ ఆశ్చర్యపోయాడు. తన ముఖాన్ని పాతిపెట్టి ఉండడం చూశాడు. ఆయన అందరూ తన గురించి మాట్లాడుకోవడం విన్నాడు. అంత త్వరగా ముక్తి ఎలా దొరికింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మిస్టర్ స్క్రూజ్ ఎన్నో ఏళ్లుగా తను ఒక ఉన్నత వ్యక్తిగా మారిపోయాడన్న విషయాన్ని గుర్తించాడు. అతన్ని ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఎవరు ఆయనకు డబ్బు ఇవ్వాలో వాళ్ళు ఆయన చనిపోతే సంతోషిస్తున్నారు. వాళ్ళ సహాయకుని పిల్లాడి సమాధిని చూశాడు. ఆయన అనారోగ్యపు బిడ్డ సమాధి వద్ద పూలతో అలంకరించాడు. ఆయన ఇప్పుడు చూడలేకపోతున్నాడు. వాళ్ళు భూతాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్లారు. ప్లీజ్ నన్ను వెనక్కి తీసుకుని వెళ్ళు. ఇప్పుడు నాకు అర్థమైంది,
నేను నా జీవిత విధానాన్ని మార్చుకుంటాను. నేను కఠోరంగా విచిత్రమైన వ్యక్తిగా ఉండను. నీకు మాటిస్తున్నాను. ఉన్నట్టుండి ఇంటిలో ఉన్నాడు. అదృష్టం కొద్దీ ఇంకా 12 కాలేదు. ఆయన కుక్కలు అరవసాగాయి. మిస్టర్ స్క్రూజ్ గమనించాడు ఆ రోజు ఇంకా పూర్తవ్వలేదని. ఇంకా ఇప్పటికీ కొన్ని మారడానికి సమయం ఉంది. ఎంతో సంతోషంగా రోడ్డు మీదకి పరిగెత్తాడు. అందరికంటే ముందుగా కసాయివాని వద్దకు వెళ్ళాడు. అక్కడ పెద్ద కోడిని కొన్నాడు. తన సహాయకుని ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు. మళ్ళీ అతను ఒక బొమ్మ కొన్నాడు. దాన్ని ఇంకో సహాయకుని ఇంటికి తీసుకెళ్లమన్నాడు. తర్వాత పరిగెత్తి తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ రాత్రంతా భోజనం చేయడంలో పాల్గొన్నాడు. ఈ పార్టీకే మేనలుడు ఆహ్వానించాడు. ఆ రాత్రి అందరూ కలిసి కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు నిశ్చింతగా తన సహాయకుని బిడ్డకి చికిత్స లభించేలా చేశాడు. దాంతోపాటే ఆయన తన సొంత బిడ్డలా చూసుకున్నాడు. అతను పేదలకు సహాయం చేశాడు. వాళ్ళతో కలిసి మంచి వ్యక్తిగా నిలిచాడు. అందరితో ప్రేమగా వ్యవహరించేవాడు. ఎప్పుడూ స్వార్థపరునిగా, నియమం లేనివానిగా ఉండలేదు. అలా ఎన్నటికీ ఉండరు కూడా.